అధ్యాయము 164 వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తున్నాడట. దావీదు చెప్తున్నాడు, మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో స్తుతి ద్వారా కూడా తెలుస్తుంది. స్తుతించాలి దేవుని. దేన్ని బట్టి? ప్రతి విషయమును బట్టి దేవుని మనం స్తుతులు చెల్లించాలి. పౌలు అంటాడు, భక్తుడైన పౌలు అంటాడు, ప్రతి విషయం యందు మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు మేలు జరిగినా స్తుతి చెల్లించాలి, కీడు జరిగినా స్తుతించాలి. ప్రభు నీకు స్తోత్రము. యోబు అంటాడు, ఏమండి సార్, అన్ని కోల్పోతాడు, పిల్లలు కోల్పోతాడు, ఆస్తిని కోల్పోతాడు, తన అందాన్ని కోల్పోతాడు, తన ఆరోగ్యాన్ని కోల్పోతాడు, అన్నిటినీ కోల్పోతాడు. అయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నానని దేవునికే మహిమ చెల్లిస్తున్నాను అంటాడు. అంటే స్తుతి అన్ని విషయంలో చెల్లించాలి. ఎందుకంటే స్తుతి మన యొక్క పరిస్థితిని మార్చివేస్తుంది. ఆ యొక్క యోబు అలా స్తుతించకపోతే, యోబు తనకున్న శ్రమల్లో, తనకున్న కష్టంలో, తనకున్న బాధలో దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటే డబల్ ఆశీర్వాదం రాకపోదునేమో. ఈరోజు మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దేవుడిని మనం స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు సార్? ఒక సంపన్న స్థితిలోకి దేవుడు, ఆశీర్వాదంలోకి దేవుడు మనం నడిపిస్తాడు. ఈరోజు మనం స్తుతించక, మనకు వస్తున్న కష్టంలో, మనకు వస్తున్న బాధలో మనం స్తుతించక, మనకు వస్తున్న సంతోషంలోనే దేవుడు స్తుతిస్తుంటాం. మన కష్టంలో స్తుతించాలి. యోబు జీవితాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడతాడు. యోబు తన కష్టంలో కూడా అంటే ఏం చేశాడు? స్తుతించాడు. దావీదు కూడా ఎన్నో కష్టాలు, తన పిల్లనిచ్చిన మామయ్య తను తమరడానికి, చంపడానికి తరుముతున్నాడంట. తన భార్య తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినను దినముకు 7 మార్లు, దినముకు 7 మార్లు అంటే 7 సార్లు స్తుతిస్తూనే ఉన్నాడంట. తనకు టైం దొరికినప్పుడల్లా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తన ఒంటరిగా అరణ్యంలో పడి ఆ మేకల మందలను, గొర్రెల మందలను, ఎడ్ల మందలను కాచుకుంటూ తన తండ్రి ఇచ్చిన పనిని నెరవేరుస్తున్నప్పుడు, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, అక్కడికి శత్రువు దాడి చేస్తున్నప్పటికీ, ఎలుగుబంటులు దాడి చేస్తున్నప్పటికీ, సింహములు దాడి చేస్తున్నప్పటికీ ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తున్నాడంట. దేవా నీకు స్తోత్రం, ఈ సింహాన్ని నుంచి మమ్మల్ని తప్పించినందుకు. దేవా నీకు స్తోత్రం, ఎలుగుబంటి నుంచి నన్ను తప్పించినందుకు. దేవా నీకు స్తోత్రం, ఈ అరణ్యంలో కూడా నీ కనుదృష్టి నా మీద ఉన్నందుకు. దేవా నీకు స్తోత్రం, నీవు నాకు తోడున్నందుకు. దేవా నీకు స్తోత్రం, ఎల్లవేళ నన్ను కాపాడుతూ